తెచ్చుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ స్టాలిన్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత తమకు శాపంగా మారకూడదని ఒకవేళ కాంగ్రెస్ భావించుండొచ్చు. ఇంకోటి విజయ్ వేవ్, యువతలో విజయ్ పట్ల ఉన్నటువంటి క్రేజు, ఆయన సాధించినటువంటి సీట్లు 108 సీట్లు చూశాక ఇక భవిష్యత్ అంతా విజయ్దే అని కాంగ్రెస్ హైకమాండ్ ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆధిపత్య పోరు, సీట్ల పంపకం విషయంలో కొంతకాలంగా డిఎంకే తన మిత్రపక్షాలని చాలా తక్కువ సీట్లకు పరిమితం చేస్తుందన్న అసంతృప్తి కాంగ్రెస్ లో ఉండింది. అసలు ముందే డిఎంకే కాకుండా కాంగ్రెస్ విజయ్తోనే కలవాలని మొదట్లోనే విజయ్తో కలిసి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని మొదట్లోనే నిర్ణయించింది. కాకపోతే పొత్తు ధర్మంలో భాగంగా ఇండియా కూటమిలో కూడా ఉన్నారు. 39 సీట్లు ఉన్నాయి ఇక్కడ పార్లమెంట్ లో. సో ఇక్కడ పార్లమెంట్ లో పోరాటం చేయాలంటే డిఎంకే యొక్క మద్దతు కూడా అవసరం కాబట్టి ఈ సీట్ల పంపిణీ దగ్గర కొంత గొడవ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంత సర్దుకున్నారు. 24 సీట్లు 25 సీట్లు ఇచ్చారు, ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. అయితే ఇండియా కూటమి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే అక్కడ పార్టీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది. మరోపక్క ఈ మమతా బెనర్జీ తర్వాత స్టాలిన్, ఈ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల నేతలు తమ సొంత రాష్ట్రాలను ఓడిపోవటం అంటే ఇండియా కూటమి కూడా కోలుకోలేని దెబ్బ. తర్వాత ప్రాంతీయ పార్టీల బలం తగ్గడం, కూటమిలో కాంగ్రెస్ పట్టు పెరుగుతుంది. అయితే మిత్రపక్షాల మధ్య నమ్మకం కూడా కొంత దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది. అయితే లోక్సభ ఎన్నికల నాటికి ఈ కూటమి మనుగడ కొంత సాగించాలంటే కాంగ్రెస్ తన సొంత బలాన్ని పెంచుకోవడంతో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకుని పోయే కొత్త ఫార్ములాని ఎత్తగాల్సి ఉంటుంది. మమతా ఓటమి వల్ల బెంగాల్ బీజేపీ మరింత ఏదైతే బలపడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఒక చోటుకు వస్తారు. కాకపోతే డిఎంకేతో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది డిఎంకే మనం చూసాం. డిఎంకేని స్టాలిన్నే మై యంగర్ బ్రదర్ అని చెప్పి సంబోధించారు ఎవరు, రాహుల్ గాంధీ ఒక సమావేశంలో. ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా బ్రదర్ అని చెప్పి నేను సంబోధించను, మిమ్మల్ని ఒక్కరినే సంబోధిస్తున్నా అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి? ఏది తమిళనాడులో ఈ తమిళ వెట్రికలగంకి ఎందుకు మద్దతు ఇస్తుంది? దానికి కారణాలు ఏంటి అంటే కూడా సెక్యులర్ కూటమి అంటే తమిళనాడులో బీజేపీ లేదా దానికి అనుబంధంగా ఉన్నటువంటి శక్తులు అధికారంలోకి రాకుండా చూడటమే కాంగ్రెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. విజయ్ కూడా తన విధానాల్లో ఎక్కడైతే సెక్యులరిజం, పెరియారు, తర్వాత అంబేద్కర్ ఆశయాల గురించి మాట్లాడడం కూడా కాంగ్రెస్ కొంత కలిసి వచ్చింది. తర్వాత గత 22 ఏళ్లుగా 2 దశాబ్దాలకు పైగా డిఎంకేతో ఉన్నటువంటి బంధాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో వస్తున్నటువంటి మార్పుని, విజయ్ వేవ్ని గుర్తించి ఇక భవిష్యత్తులో రాజకీయంగా బలపడాలని కాంగ్రెస్ భావిస్తుందని మనం అనుకోవచ్చు. తర్వాత కామరాజ్ పాలన పునరుద్ధరణ జరగాలని అక్కడ కూడా కాంగ్రెస్ నేతలంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత దిగ్గజ నేత ఎవరైతే ఉన్నారో కామరాజర్ పాలన అంటారు అక్కడ. కామరాజ్ పాలనని విజయ్ తన ప్రసంగాల్లో కూడా ఆదర్శంగా తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఒక సానుకూలత అక్కడ వచ్చింది. విజయ్ పట్ల కాంగ్రెస్ లో వ్యతిరేకత ఎక్కడా లేదు. సో అందుకు తీసుకోండి. అయితే టీవీకే 108 స్థానాలు సాధించినప్పటికి కూడా ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏదైతే 5 సీట్లు ఉంది, తర్వాత ఇతర వామపక్షాల మద్దతు కూడా అతనికి అనివార్యమైంది. ఒక జాతీయ పార్టీ మద్దతు ఉండటం కూడా కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి రాజకీయంగా కొంత స్థిరత్వం, అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కూడా విజయ్ భావించుండొచ్చు. అందుకే ఈ ఐడియాలజికల్ మ్యాచ్. విజయ్ మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా తన వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. బీజేపీ మాకు సైద్ధాంతిక శత్రువు అని కూడా ఆయన చెప్పారు. సైద్ధాంతిక శత్రువు బీజేపీ, రాజకీయ శత్రువు డిఎంకే అని మొదటి రోజు ఆయన వాళ్ళిద్దరిని కూడా రెండింటిని కూడా శత్రువులుగా భావించారు. కాబట్టి కాంగ్రెస్ తో ఆయనకి అటువంటి శత్రుత్వం లేదు. కాబట్టి ఆ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళ వైఖరిని ప్రదర్శించిన నేపథ్యంలో సిద్ధాంతాల పరంగా కాంగ్రెస్ తో కలవటం అతనికి సులభంగా మారింది. అందువల్లనే ఇప్పుడు అవసరమైన వెంటనే రాహుల్ గాంధీకి ఫోన్ చేసి తన మద్దతుని కోరటం జరిగింది. అయితే మరి వీళ్ళ ప్రయాణం సాఫీగా జరుగుతుందా లేదా అంటే కొంత చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా ఉంటే కొనసాగదు. ఈ కాంగ్రెస్ మద్దతు కొంత షరతులతో కూడుకున్నది. మనం చూసాం ఈ రోజు రాసినటువంటి లెటర్లో కూడా
చాలా షరతులు విధించారు. ముఖ్యంగా బీజేపీకి దూరంగా ఉండాలి, రాజ్యాంగ విలువలను కాపాడటం వంటి అంశాల మీద కూడా కాంగ్రెస్ పట్టుబడుతుంది. తర్వాత సీట్ల పంపకం, స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత రాజ్యసభ ఎన్నికల గురించి కూడా దాంట్లో మాట్లాడారు. హ్మ్. భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో కూడా సీట్ల పంపకం విషయంలో విభేదాలు అదే. అదే. రాకుండా హ్మ్. నిర్ణయం తీసుకోవాలి. తర్వాత రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాల్లో అంతేలెండి. ఇప్పుడు వీళ్ళ అవసరం ఉంది కాబట్టి వీళ్ళు అన్ని షరతులు వీళ్ళు పెట్టారు. వాళ్ళకి కూడా అవసరం ఉంది కాబట్టి అన్నిటికి ప్రస్తుతానికి కానిచ్చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం. ఒకసారి మనం